హాయ్ అండి. జనరల్‌గా ఈ సమ్మర్‌లో మామిడికాయల సీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మామిడికాయలతో చాలామంది చాలా రకాల రెసిపీలే ట్రై చేస్తూ ఉంటారు. నాకైతే ఇంటి దగ్గర నుంచి కొన్ని పచ్చి మామిడికాయలు అయితే వచ్చాయి. దాంతోటి నేనైతే కొంచెం డిఫరెంట్‌గా హల్వా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాననమాట. పుల్ల పుల్లగా తీయగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పులుపును బాగా లైక్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దీనికోసం నేనైతే ఇక్కడ ఒక 4 మీడియం సైజులో ఉండే పచ్చి మామిడికాయలు అయితే తీసుకుని దానిపైన ఉండే చెక్క అయితే సెపరేట్ చేసేస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా మామిడికాయలను అయితే వాష్ చేసేసుకుని దీన్ని అయితే తురిమేసుకోవాలి. పచ్చి మామిడికాయలతో జామ్ చేస్తారని తెలుసు, కానీ ఇలా హల్వా చేస్తారా లేదా అనేది నాకైతే తెలియదు. కాకపోతే కొంచెం హెల్తీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను. మామిడికాయలన్నీ ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ ఏదైనా కడాయిని కానీ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలాగే జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ఏంటంటే మాడిపోతాయి కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి నేను మళ్ళీ సపరేట్గా నెయ్యి అయితే యాడ్ చేయట్లేదు. ముందుగా తురిమేసుకున్న మామిడికాయ తురుమునైతే ఒక కప్పుతో అయితే కొలుచుకుని తీసుకుంటున్నాను. నాకైతే నేను తీసుకున్న కప్పుతో 2 కప్పుల వరకు ఫుల్గా అయితే మామిడికాయ తురుము వచ్చింది. ఇలా వేసుకుని కలుపుకుంటూ మామిడికాయ తురుము అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది, ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అడుగున అంటుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనకి ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం తీసుకున్న 2 కప్పుల మామిడికాయ తురుముకి 1/4 కప్పు వరకు అయితే బెల్లం పొడి అయితే వేస్తున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బెల్లం పొడి కానీ లేదంటే షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన కొలతకి స్వీట్నెస్ అయితే మరీ ఎక్కువగా ఉండదు. మీకు స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి, పులుపు తక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 కప్పుల బెల్లం పొడి నుంచి 2.5 కప్పుల వరకు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు తినే తీపిని బట్టి. ఇలా వేసుకుని కలుపుకుని లో ఫ్లేమ్లోనే మనం తీగపాకం వచ్చేంత వరకు అయితే ఈ హల్వాని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. తీగపాకం వచ్చిన తర్వాత ఏంటంటే ఇందులోకి మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి, ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత గట్టిగా అయితే అయిపోతుంది. కొంచెం చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి తీగపాకం వచ్చేంత వరకు ఖచ్చితంగా అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఈ హల్వాని ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇలాంటి హల్వా తింటే ఖచ్చితంగా అయితే సెట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా హల్వా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.